వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణము డే 29 అంబరీష దుర్వాస సంభాషణము. రాజు చూచుచుండగాని సుదర్శన చక్రం అంతర్ధనమొందెను. సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాసనునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడివేసి ఇట్లని విన్నవించెను. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము. నీవు నా యందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. 3 లోకములకు భయమును గలిగించు నీకు భయమెక్కడిది? భయమను విషముతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని. నాకు పరమలోకము సిద్ధించును. కాబట్టి త్వద్దర్శనదానముతో నాకభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోకదానము సంభవించినవి. ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో నిట్లనియే, రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడిను. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి గనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసిన ఎడల నీవు దుఃఖించదువు. తండ్రికి కష్టము కలిగిడి వ్యాపారము చేయకూడదు గాన నీకు నమస్కారమును చేయను. బ్రాహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించితిని, దానికి ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించదనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్తమైన అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తి యొక్క మహాత్యమును పరీక్షించి గోరివచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తీకమాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దానఫలప్రదము, సమస్త తీర్థఫలప్రదము, సమస్త యజ్ఞఫలప్రదమగును. కార్తీకమాసమందు శుక్షైకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగానున్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియలలోగానే పారణ చేయవలయును. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గనుక దానిని ఎంతమాత్రమూ విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి యందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినివారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదము పొందుదురు. 29వ రోజు పారాయణం సమాప్తం.